ప్రేమస్వరూపుడవగు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి చిన్న మందగా చేరి మీరు మా కొరకు రాయించి ఇచ్చిన ఈ గొప్ప గ్రంథంలోని ఎంతో ఉన్నతమైన సంగతులు కొన్ని ఆలోచిస్తుండగా మీరే తోడుగా ఉండండి. వింటున్న మీ పిల్లలు సైతం ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో అనుభవపూర్వకంగా ఎరిగి దాన్ని సమాజంలో ప్రకటించగలిగే శక్తిని దయచేయండి. నాకును మీ వాక్యం ఉన్నట్లుగా తేటగా అర్థమగు రీతిలో బోధించగలిగే అవకాశాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కృతజ్ఞతలు. భయంకరమైన పాపులైనప్పటికీ మమ్మల్ని క్షమించి మరొక దినం ఆయుస్సునిచ్చి మా బ్రతుకులు మార్చుకోవడానికి మంచి వాక్యాన్ని వినగలిగే, నేర్చుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు మనం నేర్చుకునబోయే పాఠం అనే దానికంటే ఒక వచనాన్ని ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలండి. ఈ మాట చాలామంది చెప్పి ఉంటారు, మనం విన్నాము, చాలాసార్లు చదువుకో ఉంటాము. మనం దారిలో వెళ్తుంటే రోడ్డుకు పక్కనే బండరాళ్ళు లేకపోతే ఏదైనా కొండలు కనపడితే అక్కడ రాస్తూ ఉంటారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అసలు యేసుక్రీస్తు గురించి ఈ లోకంలో మనస్తత్వం ఎలా ఉంది? ముఖ్యంగా మన దేశంలో తీసుకుంటే యేసుక్రీస్తు అనగానే ఒక దేశానికి చెందినవాడని, విదేశానికి చెందినవాడు, ఒక మతస్థాపకుడు. ఈ లోకంలో ముఖ్యంగా భారతదేశంలో అనుకుంటున్న వాళ్ళు క్రైస్తవ్యం అనగానే ఒక విదేశీ మతము, ఇంకా బలహీన వర్గాలు, తక్కువ జాతి వాళ్ళు నమ్మిన మతము అనే భావనలో చాలామంది ఉన్నారు. ఈ గత ఒక 5-10 సంవత్సరాలుగా చాలామంది మత ఛాందసవాదులు ఏమంటున్నారంటే ఎడారి మతం అనటము, అసలు యేసుక్రీస్తు వారిని కూడా చాలా హీనంగా మాట్లాడటం, 3 మేకులు పిక్కు లేనివాడు అని. అంటే యేసుక్రీస్తు వారిని ఒక చేతగాని వాడుగా చెప్పటము. అలాంటి ఆయనను నమ్ముకున్న మీరు కూడా తక్కువ జాతి వాళ్ళు, అసలు మీకు బుద్ధి లేదు, లేకపోతే ఎడారి మతము, లేదా మనం నమ్మిన బైబిల్ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు క్రీస్తు గురించి బైబిల్ పట్టుకున్న మనకు, లేదా యేసుక్రీస్తుని నమ్మిన మనకు క్రీస్తు అంటే ఎవరు, ఏంటి అని తెలియజేసే మాట ఇది. ఏంటదంటే చాలాసార్లు మనం చదువుకున్నప్పటికీ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే మనుషులందరికీ, ఇంకా మనుషులకు మాత్రమేనా, ఈ భూమి మీద ఉండే వాళ్ళకు మాత్రమేనా, ఏంటి అసలు? ఈ మాటను కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఇది అర్థం అవ్వటానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, మహాత్మా గాంధీ గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడు. ఆయనను మన భారతదేశానికి అంతటికీ జాతి పితగా, భారతదేశానికి అంతటికీ చెందినవాడిగా మాట్లాడతారు. అంతేనా? ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి గుజరాత్లో ఎక్కడో పోరుబందర్లో పుట్టిన ఆయన ఆంధ్రావాడు కాదు అని మాట్లాడితే ఎవరైనా భారతదేశంలో ఉన్నవాళ్ళు, అతను భారతదేశం గురించి కానీ, భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి భారతదేశానికే తండ్రిగా చలామణి అయినా, ఇంకా చలామణి అవుతున్న గాంధీ గురించి ఏమీ తెలీదు అని మనం చెప్పచ్చు. అంటే భారతదేశంలో గుజరాత్ అనే ఒక రాష్ట్రంలో పోరుబందర్ అనే ఒక చిన్న గ్రామంలో లేదా ఒక పట్టణంలో పుట్టిన ఒక వ్యక్తి
భారతదేశానికి అంతటికీ చెందినవాడుగా ఎలా మారాడు? అతను చేసిన పనిని బట్టి, అతడు భారతదేశానికి అంతటికీ స్వతంత్రాన్ని తీసుకురావటాన్ని బట్టి గుజరాత్కు చెందినవాడిగానే చూడటం లేదు, భారతదేశానికి అంతటినీ స్వతంత్రాన్ని తెచ్చాడు. కాబట్టి భారతదేశం అంతా మావాడు, మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారు, జాతి పిత అని చెప్పుకుంటున్నారు. ఇది మనకు అర్థమైతే, అలాగే అంటే కేరళలో పుట్టినవాడు మా రాష్ట్రంలో పుట్టలేదు కాబట్టి, గుజరాత్లో ఎక్కడో పుట్టినాడు కాబట్టి గాంధీ మావాడు కాదంటే ఎంత అవహేళనగా ఉంటుందో, ఎంత జ్ఞానం లేని మాటనో అది. అలాగే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు, ఏంటి, దీన్ని కొద్దిగా ఆలోచిస్తే ఇక్కడైతే ఏమంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు అని మనం ఆలోచిస్తే మనకు తెలుసు, ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు వారి గురించి ఇంకా ఆయన్ను పుట్టినవాడుగానే లేదా యేసుక్రీస్తు వారిని ఇంకా తక్కువ చేసే క్రైస్తవులు చూస్తూ ఉండిపోతున్నారు. అసలు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, అసలు యేసుక్రీస్తు ఎందుకు బెత్లెహేములోనే పుట్టాలి, అసలు ఆయన జీవితం ఏంటి, ఆయన ఏం సాధించాడు, అవన్నీ చెప్పడానికి బదులు సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పేరుతో సంబరాల్లోనే మునిగిపోతున్నారు. కానీ ఇంతకు ఆయన గురించి కొంచెం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అక్కడ తూర్పు దేశ జ్ఞానుల గురించి మధ్య జరిగే సందర్భంలో తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగితే, హేరోదు జ్ఞానులను వాళ్ళందరినీ సమకూర్చి మాట్లాడేటప్పుడు 4:5 చదువుదాం. కాబట్టి రాజు అంటే హేరోదు రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. యూదయ అంటే ఒక దేశం, బెత్లెహేము అంటే ఒక ప్రాంతం, ఒక గ్రామం. ఇంతకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరాన్ని ధరించి మరియ గర్భం నుంచి బయటకు వచ్చింది ఎక్కడ అంటే యూదయ దేశంలోని బెత్లెహేము. ఇప్పుడు చాలామంది మత ఛాందసవాదులకు తెలియని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశం ఆయనది అంటున్నారు. అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు లేదా ఈ లోకం అనుకుంటున్నట్టుగా పుట్టినప్పుడు ఇజ్రాయెల్ దేశం అనేదే లేదు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిందే రీసెంట్గా 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో ఏర్పడింది. మరి అప్పుడున్న దేశం ఏంటి అంటే యూదయ దేశం. ఆ యూదయ దేశంలో కూడా ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేములో పుట్టాడు. ఈ యూదయ దేశము బెత్లెహేము ఎక్కడ ఉంది అంటే భూమి మీద అంతటికి సెంటర్ పాయింట్లో యూదయ దేశము బెత్లెహేము ఉంది. ఎలా చెప్పచ్చు? మధ్యధరా సముద్రం అనేది ఉంది. మధ్యధరా సముద్రం అంటే భూమికి కరెక్ట్గా మధ్యలో ఉండే సముద్రమే మధ్యధరా సముద్రం. దానికి తూర్పున యూదయ దేశం ఉంది. ఆ యూదయ దేశంలో ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్లో బెత్లెహేములో ఆయన పుట్టాడు. ఆయన అక్కడ పుట్టాడు, కానీ పెరిగింది ఎక్కడ అంటే గలిలయలోని నజరేతులో పెరిగినాడు. అది చూద్దాం. అది కూడా అంటే యూదయ బెత్లెహేములో పుట్టాడు. ఆయన ఎక్కడ పెరిగాడు అంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఇంకా 24 కంటే కూడా 16 చూసి 24 చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన యేసుక్రీస్తు వారు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. అంటే యేసుక్రీస్తు వారు పుట్టిందైతే యూదయ దేశంలోని బెత్లెహేములో పుట్టాడు. తర్వాత ఆయన పెరిగింది ఎక్కడ అంటే గలిలయలోని నజరేతు. నజరేతు ఎక్కడ ఉంటుందంటే గలిలయలో ఉంటుంది. అంటే యూదయ ఒక దేశము, గలిలయ ఒక దేశము, సమరయ. యూదయ, గలిలయ, సమరయ ఈ 3 పక్కపక్కనే ఉండే దేశాలు. ఈయన పుట్టింది యూదయ దేశ బెత్లెహేంలో, పెరిగింది ఎక్కడంటే గలిలయలోని నజరేతులో పెరిగాడు. ఇంతకు ఈయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 4వ అధ్యాయము 24వ వచనం నుంచి చూద్దాం. ఆయన వచ్చి దేవాలయంలోకి వెళ్ళాడు బాప్తిసం తీసుకున్న తర్వాత. వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే వాళ్ళు ఆయన నమ్మట్లే. ఎవరు? యేసుక్రీస్తు వారిని ఆనాడున్న యూదులే నమ్మట్లే.
ఇది మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారిని ఇప్పుడు భారతదేశంలో ఉండే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, వేరే దేశానికి చెందినవాడు, క్రైస్తవం అనేది వేరే విదేశీ మతము, బైబిల్ అనేది విదేశీ గ్రంథం అని మాట్లాడుతున్నారు. ఆనాడు యేసుక్రీస్తు వారు యూదుల మధ్యలో పుట్టి, బెత్లెహేములో పుట్టి, ఇంకా చెప్పాలంటే పెరిగింది గలిలయలోని నజరేత్ అయితే, ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెబుతుంటే ఆయన ఎలా చూశారంటే, ఆయన సరిగా చూడలేదు, అసలు విలువనే లేదు ఆయనకు. అదే మాట చెప్తున్నాడు చూడండి 24వ వచనం. ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఏ ప్రవక్త అయినా స్వదేశమందు అనగా తాను పుట్టిన దేశమైనా తాను పెరిగిన దేశమైనా మందైనా హితుడు కాదు అంటే మంచివాడుగా ఎంచబడడు అని చెప్తున్నాడు. మంచివాడుగా ఎంచబడ్డంట అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, తాను పెరిగాడు, ఎక్కడ పెరిగాడు? గలిలయలో నజరేతులోనే పెరిగాడు. ప్రతి శనివారం సమాజ మందిరంలో ఆయన పోయేవాడు, వాళ్ళ మధ్య కూర్చునేవాడు, వాళ్ళు చెప్పిన మాటలు వినేవాడు. ఈయన బైబిల్ తీసుకొని అనగా అప్పుడున్న గ్రంథం తీసుకొని చదివేవాడు. అయిపోయిన తర్వాత వాళ్ళతో, ఎవరితో? శాస్త్రులు, ప్రధాన యాజకుల మధ్య కూర్చొని ప్రశ్నలు అడిగేవాడు. ఇది జరుగుతూనే ఉంది, యెరూషలేములో మాత్రమే కాదు. ఆయన వాడుక చొప్పున బైబిల్ అప్పుడున్న పాత నిబంధనలోని గ్రంథాలు చదవటానికి నించునేవాడు, చదివేవాడు, వచ్చేవాడు, ఇది చేసేవాడు. ఇప్పుడు కూడా ఈయన చాలా సూచక్రియలు చేసిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆయన్ను సరైన వాడుగా చూడటంలే. ఏమనుకుంటున్నారు? ఈయన వడ్రంగి కుమారుడు కాదా? చదువుకోనని ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది? ఇలాగా చాలా తక్కువగా చూస్తున్నారు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, అసలు నేను ఈ నజరేతులో పెరిగినప్పటికీ, ఈ దేశంలో గలిలయ దేశంలో ఉన్నప్పటికీ నన్ను గొప్పగా ఎంచుకోవట్లేదు అన్నట్టుగా చెప్పేశాడు అక్కడ. ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాదని. అంటే యేసుక్రీస్తు వారిని ఇప్పుడు భారతదేశంలో ఎలా అయితే భావిస్తున్నారో మతచాందాస్వాదులు, ఆనాడు యేసుక్రీస్తు వారు తాను పుట్టిన యూదయ దేశంలో కానీ, తాను పెరిగిన నజరేతు అనగా గలిలయ దేశంలోని నజరేతులో కానీ ఆయనకు విలువే లేదు. చాలా భయంకరంగా చూశారు. అందుకే ఆయన 29:30 చూస్తే ఆయన వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆగ్రహంతో నిండుకొని వాళ్ళు ఎవరు? 28-29 చదువుదాం. సమాజ మందిరంలో ఉన్నవారందరూ యేసుక్రీస్తు వాక్యం చెబితే ఆ వాక్యం వినేసి ఏమని చెప్పాడు ఆయన? స్వదేశమందు ఏ ప్రవక్త హితుడు కాదని చెప్తే ఆ మాట వినేసి ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి, ఎక్కడి నుంచి? మందిరంలో నుంచి వెళ్ళగొట్టడం కాదు, ఏకంగా ఆ నజరేతు పట్టణంలో నుంచే వెళ్ళగొట్టినారంట. వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయన్ని తీసుకొని పోయిరి. అంటే తాను పెరిగిన ఆ గలిలయలోని నజరేతు కొండ మీద ఒక పట్టణంగా ఉంటే, ఆ పట్టణంలో సమాజ మందిరంలో ఆయన ఇలాగ వాక్యం గురించి చెబితే ఎవరి గురించి చెప్పాడు? ఎలీషా గురించి చెప్పాడు, ఏలియా గురించి చెప్పాడు. మీరు చదివితే ఆ తర్వాత ముందు 25-26 చదివితే. అయితే వాళ్ళు ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని మందిరంలో నుంచి వెళ్ళగొట్టడం కాదు, ఏకంగా పట్టణంలో నుంచే వెళ్ళగొట్టారు. ఇంక వదిలేయచ్చు. కానీ ఏం చేస్తున్నారు? ఇంకా ఆ కొండపేటులో నుంచి తోసేయాలా అంటే చంపేయాలని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ కొండపేటు వరకు తీసుకొని పోయినారంటే ఆలోచించండి. అంటే ఇంకా ఆ కొండ మీద నుంచి తోసేస్తే యేసుక్రీస్తు లోయలో పడిపోతాడు. అంత భయంకరమైన స్థితిలో ఆనాడు యేసుక్రీస్తు పెరిగిన దేశం అనగా గలిలయలోని నజరేత్ అయినా లేదా యూదులైనా కూడా ఏం చేశారు? సమాజ మందిరంలోనే ఆయన్ను చంపడానికి రాళ్ళు చేతులు పట్టుకున్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఇంతకు ఆయన తాను పుట్టిన దేశంలో అనగా భూమి మీదకి వచ్చిన దేశంలోనే విలువ లేదు, తాను పెరిగిన దేశంలో ఆయనకు విలువ లేదు. ఈనాడు కూడా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం వాక్యం చెప్దాం అనుకున్న తర్వాత ఇంత వాక్యం తెలుసుకున్నాము, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్దామనుకుంటే అస్సలు విలువే ఉండదు. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తే అనుభవించాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెనుతిరగకుండా ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడు క్రిస్మస్ పేరుతో అందరూ వింటున్నారు, బాగానే ఉంది. అసలు యేసుక్రీస్తు ఏంటి? యేసుక్రీస్తు
యూదయ దేశానికి మాత్రమే చెందినవాడా, లేదా గలిలయ దేశానికి మాత్రమే చెందినవాడా? ఇంతకు ఆయన ఎవరు, అసలు ఆయన గురించి ఏంటి అనేది మనం కొంచెం ముందుకెళ్ళి ఆలోచించే ప్రయత్నం చేస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన యూదయ దేశానికి మాత్రమే చెందినవాడు కాదు, అలాగని గలిలయ దేశానికి మాత్రమే చెందినవాడు కాదు. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. చాలు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక ప్రాంతం గురించి మాట్లాడటం లేదు. దేవుడున్నాడు, దేవుడు ఒక్కడే. నరులు చాలా మంది ఉన్నారు. ఇందాక మనం చూసావా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. మొత్తం నరులందరికీ ఒక్కడే దేవునికి మధ్యవర్తి. ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ప్రజలందరూ ఎక్కడుంటారో 6 నెలల మీద ఉన్న ప్రజలందరికీ కూడా మధ్యవర్తిగా వచ్చినవాడు. అందుకే ఆయన భూమి మీద కరెక్ట్గా మధ్య ప్రాంతంలో, మధ్యధరా సముద్రానికి దగ్గరగా, భూమికి నడిబొడ్డున బెత్లెహేములో పుట్టాడు. భూమికి నడిబొడ్డున ఉన్న ఆ గలిలయ ప్రాంతంలోనే పెరిగాడు. భూమికి నడిబొడ్డునే అనగా యేసుక్రీస్తు వారు పుట్టే టయానికి మైనర్ ఆసియాగా పిలిచేవాళ్ళు, అంటే చిన్న ఆసియా అని పిలిచేవాళ్ళు. అయితే ఆసియా దేశములోని దేశాధికారుల్లో కొందరని పౌలు గారితో మాట్లాడతారంటే ఆసియా అంతటినీ కలిపి ఒక దేశముగా వర్ణించారు. అంటే యేసుక్రీస్తు వారు ఆసియా ఖండంలోనే పుట్టాడు కాబట్టి ఆసియా ఖండానికి మాత్రమే చెందినవాడు, ఆసియా ఖండంలోనే పుట్టాడు అని మాట్లాడటానికి లేదు. లేదా యూదయాలో పుట్టాడు కాబట్టి యూదయాకు చెందినవాడు మాత్రమే, లేదా గలిలయలో నజరేతులో పెరిగాడు కాబట్టి గలిలయలో నజరేతుకు చెందినవాడు మాత్రమే అని మాట్లాడటానికి లేదు. ఆయన భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవునికి మధ్యవర్తిగా వచ్చినవాడు కాబట్టి ప్రాంతాన్ని అనేది ఆయనకు అప్లై చేయకూడదు. ఎలాగా? ఇప్పుడు భారతదేశంలో బానిసత్వములో మగ్గిపోతున్న ప్రతి ప్రాంతములోని ప్రజలను విడిపించింది ఎవరు? గాంధీ గుజరాత్లోని పోరుబందర్లో పుట్టినప్పటికీ గుజరాత్ వాళ్ళను మాత్రమే విడిపించడం కాదు, కేరళలో కన్యాకుమారిలో పుట్టిన వాళ్ళను కూడా, లేదా కొట్టాయంలో పుట్టిన వాళ్ళను కూడా బానిసత్వములో నుంచి, బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యంలో నుంచి విడిపించడం వలన కేరళ వాళ్ళు కూడా మాకు కూడా గాంధీ తండ్రిగా భావిస్తారు. అంటే అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడో ఇక్కడ పేరుపాలెంలో ఉన్న మనందరికి కూడా గాంధీ తండ్రిగానే భావిస్తారు, జాతిపిత అంటారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడో తూర్పున ఉంటుంది, వాళ్ళ ముఖాలు చూస్తే చైనా వాళ్ళ ముఖాల్లా ఉంటాయి, వాళ్లకు కూడా గాంధీ జాతిపితే. జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో శ్రీనగర్లో ఉన్న వాళ్ళకు కూడా జాతిపిత గాంధీనే. ఎందుకు? జమ్మూ కాశ్మీర్లో బానిసత్వంలో ఉన్న వాళ్ళను విడిపించింది గాంధీనే, కేరళలో బానిసత్వంలో ఉన్న వాళ్ళను విడిపించింది గాంధీనే, ఇటువైపున అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న బానిసత్వంలో ఉన్న వాళ్ళను విడిపించింది గాంధీనే. కాబట్టి గాంధీ అందరి వాడు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరి వాడు. అలాగే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపం అనే బానిసత్వంలో, సాతాన్ అనే బానిసత్వం కింద ఉన్న వాళ్ళందరినీ విడిపించటానికి భూమి మీద మధ్యవర్తిగా వచ్చినవాడు, భూమి మీద మధ్యధరా సముద్రానికి దగ్గరలో పుట్టినవాడు, మధ్య భాగంలో పుట్టినవాడు. కాబట్టి అందరికీ రక్షకుడు. అందుకే ఇప్పుడు చదవండి, ఆ మాట అర్థమవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అందుకే కింద చెప్తున్నాడు, ఆయన అందరి కొరకు, అనగా భారతదేశంలో ఉన్న వారి కొరకు, యూదయాలో ఉన్న వారి కొరకు, గలిలయలో ఉన్న వారి కొరకు, ఇంకా చైనాలో ఉన్నవారి వరకు అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. అందుకే ఆయన అందరినీ పాపం అనే బానిసత్వంలో నుంచి, మరణం అనే బానిసత్వంలో నుంచి విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు కాబట్టి ఆయన అందరి వాడు. ఇప్పుడు చదవండి ఆ మాట, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, అంటే తీయనక్కర్లేదు,
అపోస్తుల కార్యములు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇంతగా యేసుక్రీస్తు వారు అంటే భూమికి మధ్యలో పుట్టాడు కాబట్టి ఆయన అప్పుడు మాత్రమే ఉన్నవాడా? ఇంతకు ఆయన గురించి ఇంకా కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1:3 చూద్దాం. యోహాను సువార్త 1:3. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, క్రీస్తు లేకుండా కలుగలేదు. అంటే కలిగినది ఏది తీసుకున్నా అసలు మనుషులందరినీ పాపమనే బానిసత్వంలో నుంచి విడిపించటానికి ఒకే ఒక ఆయనే యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునితో మనల్ని అందరినీ చేర్చేది, దేవుని దగ్గరికి చేర్చేది ఆయన ఒక్కడే. ఇక్కడ ఏమంటున్నాడు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏదైనా, మన కంటికి కనిపించేదైనా కంటికి కనిపించనిదైనా ఏదైనా ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు. అంటే ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఇంకా సృష్టికి అతీతుడు, సృష్టికి ఆది సంభూతుడు. అదే మాటలు బైబిల్లో ఉంటాయి, చాలా వచనాలు ఉన్నాయి. అయితే ఆది సంభూతుడు అంటే అసలు కలిగినది ఏది తీసుకున్నా కూడా ఆయనే ముందు కలిగి తర్వాత ఆయనే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగినది అంటే ముందు ఆయన ఉన్నాడు. దాని గురించి ఇంకొక మాట చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ. ఆయన అనగా యేసుక్రీస్తు. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 15వ. ఆయన యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టి కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలగలేదన్నాడు. సర్వ సృష్టి కలిగినది ప్రతిదానికి ఆది సంభూతుడు. ఎలాగంటే ఆ భూమి మీద ఉండేటివే కాదు, భూమి మీద ఉన్న కొండలు, నదులు, సముద్రాలు, భూమి, చెట్లు, వృక్షాలు, జంతువులు ఇవి మాత్రమే కాదు, ఏలైనగా ఆకాశమందున్నవి. ఆకాశంలో ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశానికి అవతల మహాజలాలు, ఇంకా చాలా ఉన్నాయి. పరమాకాశాలు ఉన్నాయి. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైన, ఇదేది ఏకంగా పరలోకానికి వెళ్తున్నాడు. పరలోకంలో సింహాసనాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, అధికారములు ఉన్నాయి. ఇలాగా పరలోకంలో కానీ భూమి మీద కానీ అసలు ఎక్కడ ఎవరు తీసుకున్నా కూడా సర్వము క్రీస్తునందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజింపబడెను. సర్వము ఆయన్ను బట్టి సృజింపబడెను. జాగ్రత్తగా చూడండి. తర్వాత 17వ. ఆయన అనగా యేసుక్రీస్తు అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు డిసెంబర్ 25, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అని క్రైస్తవులు అనుకుంటున్నారు, హిందువులు అనుకుంటున్నారు, ప్రపంచం అంతే అనుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమని? ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, కాలం దగ్గరికి వస్తే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే అన్నింటికంటే ముందుగా ఉన్నవాడంటే ఎప్పుడు పుట్టాడు ఆయన? ఏంటి? అందుకే పైన అన్నాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే డిసెంబర్ 25 లేదా 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అని అందరూ అనుకుంటున్నారు. క్రైస్తవులు కూడా అది అనుకుంటారు. బైబిల్ చదువుతున్నప్పటికీ యేసుక్రీస్తు ఎప్పుడు వాడు అనేది తెలియట్లే. చూద్దాం ఆ మాట కూడా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. 22వ వచనం చూద్దాం. 22వ వచనం నుంచి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. సులువుగా చదివినా అర్థమవుతాయి మనకి ఇవి. సామెతలు 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ప్రథమమైన దానిగా అంటున్నాడు, యెహోవా నన్ను అంటున్నాడు. అనాది కాలము మొదలుకొని, యెహోవా అంటే తండ్రి, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమికి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ఇక్కడ చెప్తున్నటువంటి
యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో నేను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తిగా లేదా ఒక ఆత్మగా సంబోధిస్తున్నాడు. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన అనగా తండ్రి చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. 30 చూస్తే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇంతేనా? అంటే సృష్టికి ముందే ఉన్నవాడు యేసుక్రీస్తు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సృష్టిని కలిగించటానికి ముందు తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తును కన్నాడు, యేసుక్రీస్తును కలగజేశాడు. అంటే డిసెంబర్ 25 మాత్రమే క్రైస్తవులు క్రీస్తు పుట్టాడు, అంతకు ముందు లేడు అనుకుంటున్నారు. అంతకంటే ముందున్నాడు. ముందు మనం ఒక మాట చూసాం, యేసుక్రీస్తు ఒక దేశానికి చెందినవాడు కాదు, పాపము నుంచి అందరినీ విడిపించడానికి ప్రాణం ఇచ్చినాడు కాబట్టి అందరివాడు. కాలం దగ్గరికి వస్తే అస్సలు కాలమే లేక మునుపు ఉన్నవాడు ఆయన. ఎందుకు? కాలం అనేది ఎప్పుడు కలుగుతుంది మనకు? భూమి, సూర్యుడు, చంద్రుడు ఉంటేనే కాలం కలుగుతుంది, రోజు వస్తుంది. అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు కలగక ముందే ఉన్నాడంటే కాలాతీతుడు ఆయన. ఆ మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు గురించి క్రైస్తవులైన వాళ్ళకే సరైన అవగాహన లేదు. బయట వాళ్ళు వచ్చేసి ఇది ఎడారి మతము, యేసుక్రీస్తు నిన్నటి మొన్నటి వాడు, మా మత గ్రంథాలు కానీ మేము నమ్మినట్టు కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి, యుగ యుగాల నుంచి ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అసలు యేసుక్రీస్తు ఎప్పటివాడో చెప్తున్నాడు చూడండి. కాలానికంటే ముందు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అల్ఫయు ఒమేగయు నేనే. ఒమేగయు నేనే అంటే కింద అంటున్నాడు ఆదియు అంతము నేనే, వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నది, భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు అగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే వర్తమాన కాలంలో ఉంటాడంట ఆయన. భూతకాలం అంటే గడిచిపోయిన కాలం, అందులోనూ ఉంటాడంట. భవిష్యత్ కాలములో కూడా ఉండువాడను నేనే అని సర్వాధికారియగు ప్రభువు సెలవిస్తున్నాడు. సర్వాధికారి అంటానే ఇక్కడ దేవుడే, తండ్రి అయిన దేవుడే అనుకోవడానికి లేదు. యేసుక్రీస్తును కూడా సర్వాధికారి అని ఒప్పుకోవాలి. ఎక్కడ మనకు బేస్ ఉండాలిగా. అంటే యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు? సర్వాధికారి అంటే తండ్రే అండి, యేసుక్రీస్తు కాదు అని మాట్లాడటానికి లేదు. దానికి కూడా బేస్ చూద్దాం మనం. ఇక్కడ రాయబడిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది? కాలానికి అతీతంగా యేసుక్రీస్తు ఉన్నాడు. ఏదో 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టినవాడు కాదు. అసలు భూమే కలగకముందు, సూర్యుడే కలగకముందు, చంద్రుడే కలగకముందు, అసలు ఇవన్నీ కాలాన్ని సూచించే ఇవేవి కలగకముందు ఉన్నవాడు కదా. ఈయన సర్వాధికారి, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండువాడు. ఈయన సర్వాధికారి అని చెప్పే ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఎందుకంటే యేసుక్రీస్తుకు నమ్ముకున్న తర్వాత చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే కనీసం విన్న మనమైనా ఇంకొకరితో చెప్పగలగాలి. ఏమని? యేసుక్రీస్తు నిన్నటి మొన్నటి వాడు కాదు, యేసుక్రీస్తు ఒక దేశానికే సంబంధించిన వాడు కాదు, యేసుక్రీస్తు ఒక కాలానికే సంబంధించిన వాడు కాదు అని గట్టిగా చెప్పాలి. 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. శరీరాన్ని బట్టి చూస్తే వారిలో పుట్టాడు. ఎవరిలో? ఇశ్రాయేలీల్లో, యూదుల్లో పుట్టాడు క్రీస్తు. ఆయన గురించి చెప్తున్నాడు చూడండి. క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అనగా క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఎవరంట? యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. ఇందాక మనం చదివినాం ఏమాట? సర్వాధికారి. ఎవరైనా? భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు. 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25 పుట్టాడని ఈ గుడ్డి క్రైస్తవం ఇంకా క్రైస్తమస్ జరుపుకుంటుంది ఇంకా. అంతేనా? యేసుక్రీస్తు ఎప్పటివాడని చెప్పాలి క్రైస్తవులు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు. సర్వాధికారి, కాలానికి అతీతుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు, కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన లేకుండా కలిగేది అంత పాతవాడు అని చెప్పాలి. ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ప్రపంచంలో ఉన్న ప్రపంచ మనుషులందరి పాపాలను విడిపించి బానిసత్వంలో నుంచి విడిపించిన వాడు. అందుకే ఆయన ఒక దేశానికి చెందినవాడు కాదు, ప్రపంచానికి చెందినవాడు అని చెప్పాలి.
ఒప్పుకోమంటే ఈ భారతదేశంలో భారతదేశ గడ్డ మీద ఎవ్వడు కూడా మన ఆంధ్రాలో ఉండేవాడైనా సరే గుజరాత్లో పుట్టిన గాంధీని కూడా తండ్రి జాతిపితగా ఒప్పుకోనట్టే లెక్క. అంతేనా? ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఎవరికి తెలుస్తున్నాయి? క్రైస్తవులైన వాళ్ళే బైబిల్ ఇలాగా చదవట్లేదు. అలాంటప్పుడు తెలుసుకుంటున్నాం మనం. అందుకే నేను చెప్తున్నాను, వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు, వాక్యాన్ని లోకంలో ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఇంత గొప్ప గ్రంథం మన దగ్గర ఉంది, మనం నమ్మిన రక్షకుడు ఇంత గొప్పవాడు అనే సంపూర్ణమైన విశ్వాసం, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసుతో మనం దేవుడిని నమ్మాలి. ఏదో ఆసియా ఖండంలో మా ఆసియా ఖండంలోనే పుట్టాడు అని సింపుల్గా చెప్పుకోవడం కాదు. భూమి మీద మధ్యలో పుట్టాడు, అందరి కోసం పుట్టాడు అని గొప్పగా చెప్పగలగాలి. ఇంకా ఆయన భూమి మీద మాత్రమే చెందినవాడు కాదు, కాలానికి చెందినవాడు కాదు, కాలాతీతుడు. ఇంకా ఒక మాట చూద్దాం, ఈయన ఎలాంటి వాడో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ఈ మాటలు ఏదో ఇంట్లో ఒక మూల చెప్పుకునే మాటలు కాదు, సర్వ సమాజములో పెద్ద పెద్ద మహాసభల్లో ఎలుగెత్తి చెప్పవలసిన మాటలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చూద్దాం. 2వ అధ్యాయం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, ఎవరి గురించి అంటే 8 నుంచి చూద్దాం, ఇంకా బాగుంటది. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి, ఎందుకు ఆకారమందు మనుషుడిగా కనపడినాడు? ఆయన ఈ భూమియే కలగకముందు, ఈ కాలమే లేకముందు, పరలోకమే లేకముందు, అసలు ఇంకా చెప్పాలంటే నరకమే లేకముందు, దేవదూతలే లేకముందు, ఎవ్వరూ లేకముందు, సృష్టికి ఆది సంభూతుడు ఆయన, మొట్టమొదటిగా ఉన్నవాడు. కాబట్టి ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా మనుషులందరూ పాపమనే బానిసత్వంలో ఉండి మరణము పొందుతుంటే వాళ్ళతో కలిసి నేను కూడా మరణము పొందాలి, పొంది దాన్ని జయించాలి, అప్పుడే వాళ్ళను పాపము నుండి, ఆ మరణము నుంచి విడిపించగలను, పాతాళంలోనే వాళ్ళను విడిపించి తీసుకురాగలను అన్న ఉద్దేశంతో మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలోనూ కానీ, అంటే పరలోకంలో మనం ఇందాక చదువుకున్నాం చూసావా, సింహాసనాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, వాళ్ళందరికంటే గొప్పవాడు. ఇంకా ఏమంట, పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఎంతమంది ఉన్నారో, భూమి మీద జీవం ఉన్నంత వరకు అమెరికా ప్రెసిడెంట్ అయినా, భారతదేశ ప్రధాని అయినా, ఎవరైనా వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఎవరెవరు ఉన్నారు? హేబేలు మొదలుకొని చనిపోయిన పరిశుద్ధులందరూ ఉన్నారు. ఇంకా కయీను మొదలుకొని చనిపోయిన భయంకరమైన నరకపాత్రులైన వారందరూ కూడా పాతాళ లోకంలో ఉన్నారు. వీళ్ళెవ్వరైనా సరే, అసలు భూమి మీద ఒకడు పుట్టాడు, దేవతలుగా లేదా దేవుళ్ళుగా చలామైన అయినారని వాళ్ళని తీసుకున్నా సరే, ఎవరైనా సరే ఏమంట, అందుచేత పరలోకంలో ఉన్న వారిలో, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును గ్రహించెను. అంటే యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక కాలానికి చెందినవాడు కాదు, ఒక లోకానికి చెందినవాడు కాదు, అన్ని లోకాలకు చెందినవాడు. అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన్ను నామానికి మోకాలు వంగాల, ఆయన నామాన్ని ఒప్పుకోవాలా. ఎందుకు? ఇప్పుడు భూమి మీద దానికి ఉదాహరణే, ఎవడు పుట్టినాడని తెలియాలన్నా కూడా ఫలానా యేసుక్రీస్తు పుట్టిన 2000 సంవత్సరాల తర్వాత నా కొడుకు పుట్టాడు, ఫలానా 2000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఒక ఆయన ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు అని చెప్పుకోవాలి తప్ప, యేసుక్రీస్తును కాదని పక్కన పెడితే కాలంలో నుంచి కానీ, ఒక ప్రపంచంలో నుంచి కానీ, లేదా ఒక లోకంలో నుంచి కానీ యేసుక్రీస్తుని తీసేస్తే అసలు మనుగడే లేదు. అందుకే అక్కడ అంటున్నాడు ఏమని, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, పాతాళ లోకంలో ఉన్న వారిలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. అందుకే అన్నాడు అక్కడ అపొస్తలుల కార్యంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికి? భూమి మీద ఉన్న వారికి మాత్రమే కాదు,
ఏదో తక్కువ జాతి వాళ్ళకే కాదు, మేము పెద్ద కొమ్ములు తిరిగిన మునగాళ్ళం, మాది అగ్రకులం అని మాట్లాడినా కూడా వాడు పుట్టాడు అని చెప్పాలంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పలానా డేటే నేను పుట్టాను అని వాడికి కూడా రావాలి. అమెరికాలో ఉన్నవాడైనా సరే, అంటార్కిటికాలో ఉన్నవాడైనా సరే, చైనా వాడైనా సరే, రష్యాలో ఉన్నవాడైనా సరే, అసలు దేవుడినే నమ్మని ఒక నాస్తికుడైనా సరే, ఎవడైనా సరే ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఎలాగా? నా పేరు ఇది, నేను ఇప్పుడు puట్టాను అంటే ఎవరిని బట్టి అంటే కంపల్సరీగా యేసుక్రీస్తుని బట్టి. ఆ అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అందుకే ఆయన ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడన్న విషయం క్రైస్తవులకు తెలియాలి, క్రైస్తవ తల్లిదండ్రులకు తెలియాలి, క్రైస్తవ పిల్లలకు తెలియాలి, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడికి తెలియాలి. అసలు చర్చిలోకి అడుగు పెడుతున్నాడంటే వాడికి తెలియాలి. ఫస్ట్ యేసుక్రీస్తుని నమ్ముకున్నాడంటే వాడికి తెలియాల్సిన మొట్టమొదటి విషయం ఇదే. ఇంత గొప్పవాడిని, ఇంత గొప్ప మహానుభావుణ్ణి నేను నమ్ముకున్నాను, ఇంత గొప్పవాడనే పూర్ణ మనస్సుతో ఉంటేనే లోకంలో ఎన్ని చెప్పుకున్నా కూడా, 3 మేకులు బిక్కోలేని వాడన్నా కూడా, యేసుక్రీస్తు పలానా దేశానికి చెందినవాడన్నా కూడా, యేసుక్రీస్తులు నమ్మిన వాళ్ళు పలానా తక్కువ జాతి వాళ్ళన్నా కూడా, యేసుక్రీస్తు స్థాపించిన క్రైస్తవం విదేశీ మతం అన్నా కూడా, యేసుక్రీస్తు చెప్పిన మాటలున్న బైబిల్ విదేశీ గ్రంథం అని చెప్పినా కూడా, ఎన్ని మాటలన్నా కూడా దీని మీద నమ్మకం పోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రపంచమే మనల్ని పక్కన పెట్టేసినా కూడా యేసుక్రీస్తు కోసం గొప్పగా మాట్లాడటానికి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా యేసుక్రీస్తు వచ్చేంత వరకు మనము స్థిరంగా ఉండటం అలవాటవుతుంది. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నిజంగానే ఇంత గొప్ప విషయాలు, అసలు యేసుక్రీస్తు వస్తాడు, క్రిస్మస్ చేసుకోవాలా, బట్టలు వేసుకోవాలా, ఇంట్లో ఉన్న బూజు దులుపుకోవాలా, ఇంట్లో ఉన్న పాత సామాన్లు కడుక్కొని, రంగులు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకోవటంలోనే ఆగిపోయినారు. కానీ ఇంత గొప్ప బైబిలు యేసుక్రీస్తు గురించి ఇంత గొప్పగా చెప్తుంటే, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు నాయన, ఒక లోకానికి చెందినవాడు కాదు నాయన, ఒక కాలానికి చెందినవాడు కాదు నాయన, అందరికంటే గొప్పవాడు ఖచ్చితంగా మనిషిని పాపం అనే బానిసత్వంలో నుంచి, మరణం అనే బంధకాల నుంచి విడిపించగలిగిన ఒకే ఒక్క శక్తి ఎవరంటే యేసుక్రీస్తే అని ఈ క్రైస్తవుడు తెలుసుకునేది ఎప్పుడు, సమాజంలో ఎలుగెత్తి చెప్పేది ఎప్పుడు, ఎవరు ఆలోచిస్తున్నారు? అందుకే కొద్దిగా నిజంగానే ఆసక్తితో మీరు ఈరోజు వాక్యం వినటానికి కూర్చున్నారు కాబట్టి ఈ మాటలు తెలిసినాయి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా. అలాగా యేసుక్రీస్తు గురించి నాకు తెలపాలి తండ్రి, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా మనోనేత్రాలు తెరువుమని ప్రార్థన చేసి అది చదువుతూ ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఇలాంటి గొప్ప విషయాలు మనకు నేర్పుతాడు. అప్పుడు లోకంలో ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉన్నా కూడా యేసుక్రీస్తును వదిలిపెట్టే వారంగా మనం ఉండం, మన కుటుంబాలు ఉండవు, మనము ముఖ్యంగా ఉండం. మన కుటుంబాల్లో మన పిల్లలకు, క్రైస్తవులైన వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలియాలి. అందుకే యేసుక్రీస్తు అందరివాడు, అందరికీ ప్రభువు. నిజంగా మంచి విషయాలను మనకు నేర్పించాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమస్వరూపుడు వగు మా కన్న తండ్రి, మీ ప్రణాళిక ఎంతో గొప్పది. పాపం అనే బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రతి ఒక్కరిని విడిపించటానికి ఈ భూమి మీద నడిబొడ్డున అడుగుపెట్టి ఊపిరి పీల్చుకొని మనిషిగా ప్రపంచంలోని ప్రతి మనిషి హృదయాన్ని కదిలించిన మీ కుమారుడు, కాలానికి అతీతంగా కలిగి ఉన్న దానికంటే ముందు ఉన్న ఆయన, లోకాలన్నిటికీ దిక్కుగా నిలబడిన ఒకే దిక్సూచి, ప్రపంచంలో ప్రతి మనిషికి పరలోకానికి చేర్చటానికి మార్గంగా ఏర్పడిన ఒకే ఒక్క రక్షకుడు, ఆయనను ఈ లోకం భూమి మీద వచ్చినప్పుడు తృణీకరించింది, భయంకరంగా హింసించింది, సిలువేసింది. ఆయన మాటలు అర్థం చేసుకోలేదు. తాను పడుకున్న లేదా పరుండబెట్టిన బెత్లెహేము, యూదయ ప్రాంతాలే గ్రహించలేదు. తాను పెరిగిన నజరేతు ప్రాంతం కూడా, గలిలయ ప్రాంతం కూడా గ్రహించలేదు. అయితే ఇంత గొప్ప గ్రంథాన్ని మాకు ఇచ్చి ఆయన ఎవరో తెలుసుకునే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించారు. ఈనాడు మత ఛాందసవాదులుగా
భయంకరమైన దుష్టత్వంలో ఉన్న వాళ్ళు సైతం యేసుక్రీస్తు గురించి ఘోరంగా మాట్లాడుతుంటే క్రైస్తవులే కిమ్మనకుండా ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క మహోన్నతత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయవలసిన వారే 4 గోడలకు పరిమితమైపోయి క్రిస్మస్లని, సెమీ క్రిస్మస్లని ఇలాగే జీవితాన్ని వెళ్ళగొదిస్తున్నారు. ఇది ఎలుగెత్తి చెప్పటానికి అనుకూలమైన సమయాన్ని ద్వారం తెరువమని వేడుకుంటున్నాం. మేము యోగ్యులమని కాదు తండ్రి, భయంకరమైన పాపిని తండ్రి. అయినప్పటికీ ఇంత గొప్ప మాటలు నాకు నేర్పిస్తున్నారు, అది మీ కృపే. అయితే ఇది మహాసమాజంలో ఎలుగెత్తి చెప్పగలిగే భాగ్యం అనుగ్రహించండి. మీ వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ప్రపంచం మీద విజయడంకా భోగించి మరీ చెప్పగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తుండగా దుష్టుడు ఎంత భయంకరంగా మానసికంగాను శరీరపరంగాను ఎంత భయంకరంగా హింసించినా, నిందలేసినా తట్టుకొని నిలబడి క్రీస్తు కోసం, మీ యొక్క ఆశయం కోసం మా ప్రాణాలు అర్పించైనా సరే మీ చెంత కొందరినైనా అలాగే రక్షించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఆసక్తితో వాక్యం విన్నారు మీ పిల్లలు, ముఖ్యంగా యేసుబాబు గారు. ఆయన వాక్యం అంటే పరిగెత్తుకొని వచ్చే మనసు, మృదు స్వభావి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత గొప్ప వాక్యం అనేకులకు ప్రకటించగలిగే భాగ్యం ఆయనకు ఇవ్వండి. నిజంగా ఈ వాక్యము మేము ఎలుగెత్తి చెప్పాలి, ఆ భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిరాశ చెందకుండా, నిస్పృహలోకి వెళ్ళిపోకుండా యేసుక్రీస్తు వారినే నమ్మని సమాజంలో ఆయన ఎంత అయితే మొక్కవోని దీక్షతో మీ గురించి ప్రకటించాడో, తన ప్రేమను చూపాడో, ప్రాణం ఎలాగ పెట్టాడో అలాగుననే ఎదుటివారి గురించి వీరు కూడా తమను తాము తగ్గించుకుంటూ వారి మీద ఎటువంటి విరోధ భావము లేకుండా వారిని ప్రేమిస్తూ మీ వాక్యం చెబుతూ పనిలో ముందుకెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని, వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని ఇక్కడున్న ఫరీందర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన సైతం కుమారుడెవరో, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలుసుకొని తన జీవితంలో గొప్పగా బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మేమందరం కలిసి ఈ మాటలను సర్వసృష్టికి చెప్పగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు వాటన్నిటి నుంచి మమ్మల్ని ఆకలితో అలమటించే పరిస్థితి లేదు. ఎన్ని కష్టాలున్నా మాకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఎన్ని బాధలున్నా వాటి నుంచి విడుదల కలిగించి సమాజంలో నిలబెడుతున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, మాకు అక్కరగా ఉన్నవన్నీ మీరు అనుగ్రహించగలిగిన సమర్థుడు కనుక మీ కృప చొప్పున మమ్మల్ని నిలవబెట్టమని వేడుకుంటూ సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఈ పరిచర్యను అంతకంతకు అభివృద్ధి పొందగలుగుటకు మీ కృపను విస్తరింపజేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.